నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే మీతో నా మార్నింగ్ రొటీన్ షేర్ చేస్తానండి. సో నేను లేచి ఫ్రెష్ అప్ అయ్యి హాల్లోకి వచ్చేసరికి టైం 5:30 అలా అయ్యిందనమాట, ఎర్లీ మార్నింగ్. సో మార్నింగ్ 5:30 నుంచి నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందనేది మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. సో బిగ్ బాస్కెట్లో నైటే ఆర్డర్ చేస్తాను మిల్క్. సో మార్నింగ్ కల్లా వచ్చేస్తాయి, 5 to 5:30 కల్లా వచ్చేస్తాయి అన్నమాట మిల్క్. సో ఇంకా మిల్క్ కాగపెట్టేసుకొని ముందైతే కాఫీ తాగాలి. మార్నింగ్ ఎర్లీగా లేచి ఆ పీస్ఫుల్ వైబ్స్ని ఎంజాయ్ చేయాలని నాకు చాలా ఉంటుందన్నమాట. ఈ సమ్మర్లో స్పెషల్గా ఏంటంటే తొందరగా ఎండ వచ్చేస్తుంది. అండ్ మాకు ఈస్ట్ ఫేసింగ్ బాల్కనీ అని చెప్పాను కదండి ముందు వీడియోస్లో కూడా. సో 6:37 అయ్యిందంటే ఇంకా విపరీతమైన ఎండ వచ్చేస్తుంది అనమాట. చాలా స్ట్రాంగ్ సన్ రైజ్ ఉంటాయి. సో అందుకోసం అని చెప్పేసి బాల్కనీ వ్యూని ఎంజాయ్ చేయాలి, మార్నింగ్ టైంలో అలా చల్లటి గాలికి కాఫీ తాగాలి అనిపిస్తే నేను ఎర్లీ మార్నింగే లేస్తానన్నమాట. సో 6 to 6:30 లోపు కాఫీ తాగితే ఆ చల్లటి గాలికి బాగుంటుందన్నమాట. లేదంటే ఇంకా 7 అయ్యిందంటే ఫుల్గా ఎండ వస్తుంది కాబట్టి ఆ వేడికి కాఫీ తాగాలని కూడా అనిపించదు. సో అందుకని చెప్పేసి నేను మ్యాక్సిమం మార్నింగే లేవడానికి ట్రై చేస్తాను. సో మిల్క్ అయితే బాయిలింగ్కి పెట్టేసి నేను నైట్ డిష్ వాషర్లో గిన్నెలు వేసి పెట్టానమాట. సో అవైతే రెడీ అయిపోయాయి. ఇప్పుడు అన్లోడింగ్ చేస్తున్నాను. నేను డిష్ వాషర్నే యూజ్ చేస్తానండి గిన్నెలకి. ఇంకా మేడ్ అయితే ఏం లేదు, ఓన్లీ ఇల్లు ఉడ్చుకోవడం, తుడుచుకోవడం, డస్టింగ్ అదంతా నేనే చేసేసుకుంటానమాట. అండ్ బట్టలకి ఎలాగో వాషింగ్ మిషన్ ఉంటుంది. సో నీట్గా అవుతాయండి డిష్ వాషర్లో అయితే. నాకైతే చాలా చాలా నచ్చుతుంది. అండ్ టెన్షన్ ఫ్రీ అనమాట. ఎప్పుడు మేడ్ వస్తుందో రాదో, ఏ టైంకి వస్తుందో, ఇవన్నీ టెన్షన్స్ లేకుండా మళ్ళీ నీట్గా కడుగుతుందా కడగదా, అదంతా పెద్ద టెన్షన్ అనమాట. సో ఇవన్నీ ఉండొద్దంటే ఒక మంచి డిష్ వాషర్ కొనుక్కున్నామంటే ఏ ప్రాబ్లం ఉండదన్నమాట. మెయిన్గా డిషెస్ అయితే క్లీన్గా ఉండాలి కదండి, లేదంటే ఆ స్మెల్ వస్తుంటాయి, ఆయిల్ మార్కులు ఎక్కడక్కడ ఉంటాయి. సో అందుకని చెప్పేసి నేనైతే ఆల్మోస్ట్ 3 years అవుతుందండి డిష్ వాషర్ తీసుకొని ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట. మనం ఏంటంటే గిన్నెలు మనము ఏదైనా సరే యూజ్ చేశాక, తిన్న ప్లేట్స్ అయినా గిన్నెలైనా జస్ట్ వాటర్తో ఇలా మనం ట్యాప్ కింద అనేసి ఒక టబ్లో వేసి పెట్టుకుంటానండి. సో సఫిషియెంట్ గిన్నెలు అయ్యాక డిష్ వాషర్లో లోడ్ చేసేస్తానమాట. సో వెంటనే డిష్ వాషర్లో పెట్టడం అలా చేయను, ఎందుకంటే అవి కరెక్ట్గా సర్దుకోవాలన్నమాట, లేదంటే క్లీనింగ్ అవన్నీ సరిగ్గా అవ్వవు. సో అందుకని చెప్పేసి నాకు ఇలా కంఫర్టబుల్ అని చెప్పేసి నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను.
చూశారు కదండి, సన్ రైజ్ అవుతున్నాడు. ఇలా ఎర్లీ మార్నింగ్స్ సన్ రైజ్ చూస్తూ బాల్కనీలో టైం స్పెండ్ చేయడం అనేది నాకు చాలా చాలా ఇష్టం. అండ్ విత్ కాఫీ అనేది ఇంకా ఇష్టం అనమాట. సో మిల్క్ బాయిల్ అయ్యే లోపు ఇక్కడైతే అలా కాసేపు టైం స్పెండ్ చేశానమాట. సో ఎలాగూ టైం ఉంది కదా అని చెప్పేసి ముందైతే డిష్ వాషర్లో గిన్నెలన్నీ అన్లోడ్ చేసి కిచెన్ క్యాబినెట్లో సర్దేసుకున్న తర్వాత ఇలా బయటకు వచ్చి చూసేసరికి సన్ రైజ్ అవుతున్నాడు. సో ఈ వ్యూ మిస్ అవ్వద్దని చెప్పేసి కాసేపు అలా టైం స్పెండ్ చేశానండి. మాకు కిచెన్లోకి కూడా ఆ సన్ రేస్ ఎలా వస్తున్నాయో చూడండి, మీకు వీడియోలో కనిపిస్తుంటుంది. సో నేను ఇప్పుడు వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి కొంచెం క్లారిటీ ఉండాలని లైట్ ఆన్ చేసుకున్నాను తప్ప నార్మల్గా అయితే మార్నింగ్ 6:30 7 నుంచి అయితే అసలు కిచెన్లో లైటే వేయను అనమాట. సో ఆ సన్ వెలుతురికే మనకి చాలా లైటింగ్ వస్తుందన్నమాట. సో అందుకని చెప్పేసి అసలు కిచెన్లో లైట్ కూడా వేయను. బాగా అనిపిస్తుంది, ఎందుకంటే కిచెన్ నుంచి వ్యూ కూడా బాగుంటుంది అనమాట. మాకు అక్కడ ఒక విండో వచ్చింది చూసారు కదా. సో అక్కడ నుంచి ఏమంటారు ఫుల్ మూన్ డే రోజు కూడా నైట్ టైము మూన్ కనిపిస్తూ ఆ వ్యూ బాగుంటుంది. అండ్ మార్నింగ్స్ టైంలో ఇలా సన్ రైజ్ అవుతుంటే చూస్తూ అలా టైం స్పెండ్ చేయడం కూడా బాగుంటుందన్నమాట. అంటే కిచెన్లో మనం పని చేయడం బోర్ కొట్టకుండా ఇలా ఇదొక ఏమంటారు ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అనమాట, అడిషనల్ అడ్వాంటేజ్ అనమాట. సో బాగా అనిపిస్తుంది నాకైతే. మా ఇంట్లో బాల్కనీ అలాగే ఈ కిచెన్ అనేవి 2 ఫేవరెట్ ప్లేసెస్ అనమాట. సో మీకు మీ ఇంట్లో ఏ ఫేవరెట్ స్పాట్స్ ఉన్నాయో నాతో షేర్ చేసుకోండి కమెంట్ సెక్షన్లో తప్పకుండా. సో ఒక్కొక్కరికి ఇంట్లో ఒక్కొక్క స్పాట్ చాలా బాగా నచ్చుతుంది కదా. కొందరికి లివింగ్ రూమ్లో టైం స్పెండ్ చేయడం ఇష్టము. అలా ఒక్కొక్క ప్లేస్ బాగుంటుంది. కొన్ని కార్నర్స్ ఉంటాయి, కొన్ని ప్లేసెస్ ఉంటాయి అన్నమాట. అక్కడే కూర్చొని కాసేపు టైం స్పెండ్ చేయాలని ఉంటుంది కదా. సో నాకైతే మా బాల్కనీలో ఎర్లీ మార్నింగ్స్ కూర్చొని టైం స్పెండ్ చేయడము, అలాగే ఈ సన్ రైజ్ చూస్తూ కిచెన్లో పనులు చేసుకోవడము, అండ్ ఫుల్ మూన్ డే రోజు మూన్ని చూసుకుంటూ అలా కిచెన్లో పనులు చేసుకోవడం ఇష్టం అన్నమాట. సో బాగా నచ్చుతుంది నాకు. మా చెట్టుకి మళ్ళీ మందార పువ్వు పూసిందండి. ఈ మధ్య మళ్ళీ బాగా పూస్తున్నాయి. ఇదేంటంటే నార్మల్ లోకల్ మందార చెట్టు, దీంతో పాటు హైబ్రిడ్ది కూడా కొన్నామన్నమాట. అదేంటంటే పింకిష్ షేడ్లో ఉంటుంది, చాలామంది ఇండ్లల్లో ఉంటుంది. వాటికి ఏంటంటే ఇన్ని రోజులు అసలు పువ్వులు పుయ్యలేదు, ఇప్పుడే మొగ్గలు వస్తున్నాయి. అంటే నాకు పర్టికులర్గా తెలీదు దానికి కూడా అంటే సీజన్ అనేది ఉంటుందా లేదా అనేది. బట్ కొన్నప్పుడు అలా వచ్చాయండి పూలు. మళ్ళీ ఇప్పుడు చాలా మంత్స్ తర్వాత మొగ్గలు వచ్చి పూలు పూస్తున్నాయి అన్నమాట. బట్ ఇది నార్మల్ లోకల్ది మందార చెట్టు అని చెప్పాను కదండి, అదైతే రెగ్యులర్గా పూలు పూస్తాయి అన్నమాట. అంటే ఒకే రోజు 2-3 అలా రావు, కానీ వీక్లో ఒక 2 to 3 టైమ్స్ అయితే పువ్వులు అనేవి పూస్తున్నాయి అన్నమాట. బాగా అనిపిస్తుంది. అంటే మనం బాల్కనీలో పెట్టుకున్న చిన్న చిన్న చెట్లకి అలా పూలు పూస్తుంటే వాటిని దేవుడికి పెట్టుకొని పూజ చేసుకోవడం చాలా బాగా అనిపిస్తుంది.
కాఫీ తాగేసిన తర్వాత ఇంకా నా పని అయితే స్టార్ట్ చేశాను. నెక్స్ట్ సోఫా అంతా క్లీన్ చేసుకొని, అంటే కొంచెం దుమ్ముగా ఉంటుంది కదండి, అంతా దులిపేసుకొని నీట్గా పిల్లోస్ అన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఇల్లంతా ఊడ్చేసుకుంటానమాట. అండ్ ఇల్లు తుడ్చడం అయితే నేను డైలీ అయితే చేయనండి, వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ చేస్తానన్నమాట, నా ఓపికను పట్టి. అలాగే ఇల్లు ఏదైనా కొంచెం మరకలుగా అనిపించింది, ఫ్లోర్ ఎక్కువగా అనిపిస్తే అలా చేస్తుంటాను. బట్ ఈ వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ అయితే కంపల్సరిగా చేస్తానన్నమాట. సో ఇక్కడంతా క్లీన్ చేసుకున్న తర్వాత టీవీ యూనిట్ కూడా నేను డస్టింగ్ అదంతా చేస్తున్నాను అనమాట. సో తెలియకుండానే సన్నటి దుమ్ము అనేది వచ్చేస్తుందండి, డైలీ తుడిచినా కూడా క్లీన్ చేసుకున్నా కూడా వస్తూనే ఉంటుందన్నమాట. అండ్ టీవీ పైన కూడా సన్నని దుమ్ము పేరుకుపోతూ ఉంటుందన్నమాట. టీవీ పైన ఏంటంటే మనము ఎలాంటి వెట్ క్లాత్ మనము తుడ్చొద్దు, వెట్ క్లాత్తోని, అంటే ఎలాంటి లిక్విడ్స్ కానివ్వండి, వెట్ క్లాత్ కానీ అసలు పెట్టొద్దు, స్క్రీన్ అనేది పోతుంది. సో అందుకని మేము పాత టీవీ ఉన్నప్పుడు అలా చేసేవాళ్ళం. చేస్తే మాకు స్క్రీన్ పోయింది. వాళ్ళు టీవీ కొన్నప్పుడు ఏం చెప్పారంటే, మీరు ఎలాంటి క్లీనింగ్ చేయాలి అనుకున్నా కూడా ఓన్లీ డ్రై క్లాత్తో తుడిచేయాలి, అండ్ ఫింగర్ ప్రింట్స్ పడకూడదు, మనము బేర్ హ్యాండ్స్తో టచ్ చేయకూడదు, అట్లా చెప్పారనమాట. ఏది టచ్ చేసినా కూడా ఎడ్జెస్కే పట్టుకోవాలి అలా చెప్పారు. సో అప్పటి నుంచి ఇంకా మేము అలాగే ఫాలో అవుతున్నాం అనమాట. అసలు ఎలాంటి లిక్విడ్స్ కానీ వాటర్ పెట్టి కానీ అస్సలు క్లీన్ చేయము టీవీని. అంటే వాటర్ తో క్లీన్ చేయడం అని కాదు, అంటే కొంచెం వెట్ క్లాత్ పెట్టి క్లీన్ చేస్తూ ఉంటారు కదా, అలా చేయకూడదని చెప్తే ఇంకా అసలు కంప్లీట్గా మేము మానేసామన్నమాట ఈ టీవీ తీసుకున్నప్పటి నుంచి. సో మాకు చాలా ఇయర్స్ అయింది ఇది తీసుకొని, అప్పటి నుంచి అయితే ఇంకా ప్రాబ్లం అయితే రాలేదన్నమాట. అండ్ ఇంకా డైనింగ్ ఏరియా కూడా క్లీన్ చేస్తున్నాను. దీనిపైన టేబుల్ రన్నర్ వేస్తాను కదండి, సో ఆ టేబుల్ రన్నర్ కూడా తీసేసి నీట్గా డ్రై క్లాత్తోనే తుడిచేస్తున్నాను. ఏదైనా మరకలు ఉంది అనిపిస్తే అప్పుడు కొంచెం వెట్ క్లాత్ పెట్టేసి నీట్గా తుడిచేసుకొని మళ్ళీ ఆ టేబుల్ రన్నర్ వేసేసుకొని సర్దుకుంటానమాట. అండ్ నేను డైనింగ్ టేబుల్ దగ్గరగా పెద్దగా డెకరేషన్ అదంతా అయితే ఏమి చేయనండి. ఏవైనా తినాల్సినవి హ్యాండీగా ఉండేవి కావాలి అనుకునేవి అప్పుడప్పుడు పెడతాను అంతే తప్ప మ్యాక్సిమం ఇలా ఖాళీగానే ఉంటుందన్నమాట. సమ్మర్లో అయితే ప్లాంట్స్ మనము తొందరగా మట్టి ఏదైతే కోకోపిట్ వేసి పెడతామో ప్లాంట్స్కి డ్రై అయిపోయి చాలా ఎక్కువ సార్లు మనం వాటరింగ్ అనేది చేయాల్సి వస్తుందన్నమాట. సో నేనేంటంటే నా దగ్గర ఉన్న ప్లాంట్స్ ఆల్మోస్ట్ 90% ఓన్లీ కోకోపిట్తో మట్టుకే ప్లాంటింగ్ చేసినవి అనమాట. సో వాళ్ళ దగ్గర నుండి ప్లాంట్స్ తీసుకొచ్చినప్పుడు మనకి ఇష్టమైన నచ్చిన పాట్స్ కొనుక్కుంటాం కదా, సో ఆ పాట్స్లలో పెట్టేటప్పుడు రీపాటింగ్ చేసేటప్పుడు నేను కంప్లీట్గా కోకోపిట్ మట్టుకే పెట్టి పెడతానండి. ఎందుకంటే అవి లైట్ వెయిట్ ఉంటాయి, అలాగే కోకోపిట్ అనేది ఎక్కువ వాటర్ని రిటైన్ చేసుకుంటుంది అనమాట, అంత తొందరగా డ్రై అవ్వదు. సో ఎప్పుడూ కొంచెం తేమ అనేది లోపల ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి ఓన్లీ కోకోపిట్తోనే నేను ప్లాంటింగ్ అనేది చేస్తాను, మట్టి అనేది యూజ్ చేయను. బట్ కొన్ని ప్లాంట్స్ ఏంటంటే మట్టితోనే వచ్చినవి, అవి నాకు మళ్ళీ తీయాలి అనిపించక, మళ్ళీ రూట్స్ ఎక్కువ ఉన్నాయి అనిపించక అట్లా ఒక టూ ప్లాంట్స్ మట్టుకే ఉన్నట్టున్నాయండి. అవి ఇంకా అలాగే ఉంచాను. బట్ వేరేవన్నీ కూడా నేను కోకోపిట్తోనే రీపాటింగ్ చేసి పెట్టుకున్నాను అనమాట. చాలా బాగుంటుంది.
అంటే అంత ఈజీగా ప్లాంట్ లీవ్స్ డ్రై అవ్వడం అలాంటివి లేకుండా బాగుంటాయన్నమాట. ఇంత సమ్మర్లో కూడా మనకి కొంచెం పైనుంచి చూస్తే డ్రైగా అనిపించినా కూడా లోపల దానికి తేమ ఉంటుంది కాబట్టి బాగుంటాయి. సో ఈ చిన్న పాట్స్లో పెట్టిన మనీ ప్లాంట్స్, ఇట్లా చిన్న ప్లాంట్స్ ఉంటాయి కదండి. సో ఇవి ఏవైనా సరే నేను సింక్ దగ్గర పాట్స్తో సహా వాటర్ వాష్ లాగా చేస్తానన్నమాట. మంచిగా వాటర్ బాతింగ్ చేసినట్టు చేస్తాను ప్లాంట్స్కి, చిన్నవి కాబట్టి మంచిగా ఉంటాయి అన్నమాట, హెల్దీగా ఉంటాయి. మళ్ళీ కాసేపు అలా సింక్ పైన కిచెన్ ప్లాట్ఫామ్ పైన అలా పక్కన పెట్టేస్తానన్నమాట. సో మేము వాకింగ్కి వెళ్దామని చెప్పేసి వాకింగ్కి వెళ్ళే ముందే అలా ప్లాంట్స్ అన్నిటినీ మంచిగా వాటర్ బాత్ చేపిచ్చేసి అలా ప్లాట్ఫామ్ పైన పెట్టేసి వాకింగ్కి వెళ్ళిపోయాము. సో మేము వచ్చేసరికి అందులో ఎక్స్ట్రా వాటర్ ఏమున్నా కూడా కొంచెం అది బయటకు వెళ్ళిపోతుంది. తర్వాత ఆ ప్లాంట్స్ని తీసుకెళ్ళి ఏ ప్లేస్లో ఉన్నాయో ఆ ప్లేస్లో సర్దేద్దామని చెప్పేసి పక్కన పెట్టేసి వచ్చేసామన్నమాట కిందికి. ఫ్లవర్స్ చూసారండి ఎంత బాగున్నాయో, మంచి లావెండర్ షేడ్లో ఉన్నాయన్నమాట. వీటి పేరేంటో నాకు తెలీదు కానీ భలే ఉన్నాయి అసలు, మంచి లావెండర్ షేడ్లో భలే అట్రాక్టివ్గా ఉన్నాయి. సో అందుకోసమే ఒక వీడియో క్లిప్ అయితే తీశానన్నమాట. సో వాకింగ్ చేస్తున్నప్పుడు ఇలాంటి మంచి గ్రీనరీని అలాగే ఫ్లవర్స్ని చూస్తూ కమ్యూనిటీ చుట్టూ వాక్ చేస్తామన్నమాట. మంచి టైం స్పెండ్ చేసినట్టుగా అనిపిస్తుంది. అలాగే హెల్త్ వైజ్ చూసుకున్నా కూడా వాకింగ్ చేయడం వల్ల బాగుంటుంది కదా. సో డైలీ అంటే ఒక సండే కాకుండా ఫ్రైడే కూడా అప్పుడప్పుడు చేస్తాను, మ్యాక్సిమం చేయను. సో ఈ 2 days కాకుండా మిగతా ప్రతిరోజు నేను మిగతా డేస్లో 45 to 50 minutes అయితే వాకింగ్ చేస్తానండి. 5 rounds వేస్తామన్నమాట కమ్యూనిటీ చుట్టూ. సో ఆల్మోస్ట్ 45 to 50 minutes అయితే అవుతుంది. సో బాగా అనిపిస్తుంది. అలా వాకింగ్ అంతా చేసిన తర్వాత ఇలా కాసేపు కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటామన్నమాట. సో ఇది ఒక రిలాక్సింగ్గా అనిపిస్తుంది, అలాగే బాగుంటుందన్నమాట. మార్నింగ్ టైమ్స్ ఎప్పుడైనా కూడా మనం ఆ టైంని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే హెల్తీగా ఉంటాము, అలాగే మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. సో నేను అందుకోసమే మరీ లేట్గా లేవకుండా నాకు వీలైనంత వరకు ఎర్లీ మార్నింగ్స్ లేచి ఆ మార్నింగ్ టైం అంతా మంచిగా టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటానన్నమాట. సో ఇలా నా మార్నింగ్ రొటీన్ అయితే రెగ్యులర్గా ఉంటుందండి. సో అప్పుడప్పుడు ఏంటంటే మనకు కుదరకపోవచ్చు, టైం ఉండకపోవచ్చు, ఊరు వెళ్ళొచ్చు. సో అలా మనకి మధ్యలో డిస్టర్బెన్సెస్ అనేవి కామన్. బట్ మనకు వీలైనంత మట్టికి మనం ఎర్లీ మార్నింగ్స్ లేచి పనులు చేసుకొని మంచిగా హెల్త్ కోసం మనకంటూ ఒక మీ టైం పెట్టుకొని కాస్త కొంచెం కేర్ తీసుకుంటూ వాకింగ్ చేస్తూ లేదంటే జిమ్ చేస్తూ అలా మనకంటూ మనం ఒక రొటీన్ని పెట్టుకుంటే ఏంటంటే చాలా బాగుంటుందన్నమాట. సో నేనైతే మ్యాక్సిమం ఇది ఫాలో అవుతానండి.
వాళ్ళకి బ్లాక్ కాఫీ ఇచ్చేసాను. అండ్ మా బాబు కూడా లేచాడనమాట. మేము వాకింగ్కి వెళ్ళి వచ్చేసరికి వాడు కూడా లేచాడు. ఏదో చెప్తున్నాడనమాట, ఏదో స్టోరీ గురించి. అవునా అంటూ నేను అలా సరదాగా వింటున్నానమాట. ప్రజెంట్ అన్ని ఐపీఎల్ మ్యాచెస్ అవుతున్నాయి కదండి. సో వాడికి మనం హైదరాబాద్ కాబట్టి ఎలాగో సన్ రైజర్స్కి సపోర్ట్ కదా, ఇంకా వాడి దాని గురించే చెప్తున్నాడనమాట. అన్ని మ్యాచెస్ గురించి, ఏ టీం ఎలా ఆడుతుంది ఏంటి అని చెప్పేసి వాళ్ళ డాడీ అండ్ తను ఇద్దరు కలిసి ఏవో డిస్కషన్ చేస్తున్నారనమాట. సో వాళ్ళు అలా టైం స్పెండ్ చేస్తున్నారు. ఆ లోపల నేను ఇందాక ప్లాంట్స్కి వాటరింగ్ చేశాను కదండి, అవి మంచిగా కింది వైపు అంతా వాటర్ ఏం లేకుండా డ్రై అయిపోయిందనమాట. సో వాటర్ అంతా డ్రైన్ అయిపోయిన తర్వాత అవి తీసుకొచ్చి లివింగ్ రూమ్లో ఏ ప్లేస్లో ఉన్నాయో ఆ ప్లేస్లో సర్దేసి పెట్టేశాను అనమాట. సో నెక్స్ట్ ఇంకా ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయలేదండి, ఇంట్లో బయటే తిందామని అనుకున్నాము. సో మాకు దగ్గరలోనే ఒక ఫుడ్ కోర్ట్ ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళేసి తిందాము, టిఫిన్ చేద్దాము అని చెప్పేసి మా బాబుని కూడా ఫ్రెష్ అప్ అవ్వమని చెప్పి వాడు ఫ్రెష్ అప్ అయ్యాక ముగ్గురం కలిసి టిఫిన్ చేయడానికి బయటకైతే వెళ్ళాము. అది మాకు దగ్గరలోనే ఉంటుందండి, పక్కనే ఉంటుంది, ఒక 5 minutes డిస్టెన్స్ అనుకోండి. సో అలా బయటికి వెళ్ళేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేసామన్నమాట. ఇదండి నా 5 AM మార్నింగ్ రొటీన్. సో ఈ వీడియో మీకు అందరికీ ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేస్తే నేను అలాంటి వీడియోస్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తానన్నమాట. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.